ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను. రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మనం ఇలాగున దేవుని దైవ నామమును గొప్ప చేసే భాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించారు. నేటి దినాన మట్టల ఆదివారము అని పిలువబడుతున్నది. ఈ పునరుత్థాన ఆరాధన, ప్రార్థన, శుభాభివందనాలు యేసయ్య నామములో. పిల్లరా, మన వినబోచిన వర్తమానాలు, చదువునైన వాక్య పఠనాలు, చేయనయున్న ఆరాధన గురించిన విషయ పాటలు మీకు ముందుగానే తెలియపరచబడుచు ఉన్నాయి. సిద్ధపడాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 1 నుండి 9 వరకున్న వచనాలను మనము జ్ఞాపకం చేసుకుని పోచున్నాము. 1వ వచనం, ఇశ్రాయేలీలు నన్ను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక సైన్యం వైపు తన ముఖమును త్రిప్పుకొనెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రం. వాక్యంను బట్టి మీ వందనాలు. దీవెనకరంగా మలచండి. ఆశ్చర్యకరమైన మీ మహాకృప మా అందరికీ తోడయుండును గాక. మేలు చేత నడిపించమని, దీవించమని యేసయ్య నామమున ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులరా, బాగున్నారు కదా? ఈ భాగాన బిలాము, బాలాకుల యొక్క సందర్భం ఇంకా కొనసాగుతుంది. 3 చోట్లకు బాలాకు బిలామును తీసుకువెళ్ళాడు ఇశ్రాయేలీలను శపించమని. అయితే ఎన్ని ప్రాంతాలకు త్రిప్పబడినా ఇశ్రాయేలీలను దీవించడే తప్ప శపించలేదు. గల కారణం, వారు ఆశీర్వదించబడిన జనాంగం. దేవుడు వారు దీవించబడిన వారు గనక శపించవద్దు అని ప్రభువారు చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా బయలు పర్వతం, పెయ్యేరు పర్వతం, పిస్గా పర్వతం 3 ప్రాంతాల నుండి కూడా ఆశీర్వాదాలే పలికాడు బిలాము ప్రవక్త. అయితే పిల్లరా, ఇక మరి యొక్క సందర్భంలో బిలాము అనుకుంటున్నాడు, దేవుడు ఇశ్రాయేలీలను ఆశీర్వదించడానికి ఇష్టపడ్డారు గనక ఇక తరువాత పర్యాయము అనకి ఇక 4వ పర్యాయము శకునం చూడడానికి వెళ్ళక వారిని ఆశీర్వదించడానికే దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. అలాగునే ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. అతడు పరవశుడై దేవుని ఆత్మను పొందుకున్నారు. ఆత్మతో
ఇశ్రాయేలును దీవించడం మొదలుపెట్టారు. 24వ అధ్యాయము 10వ వచనం వచ్చేసరికి బాలాకు యొక్క కోపం బిలాము ప్రవక్త మీదకు బలంగా వచ్చింది అన్నట్లుగా చూస్తాం ఇక్కడ. పిల్లలు, ఈ సందర్భంలో మనము ఎరుగవలసిన విషయం ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలీలను ఆశీర్వదించాలనుకున్నారు. ఇది మొదటి మాట. ఇక రెండవది, ఈ బాలాకు రాజును మనం గమనించినప్పుడు 3 పర్యాయాలు ఇశ్రాయేలీలను శపించడానికై 21 బలిపీఠాలు, 42 పశువులను మేము వధించాము. అయినా దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దేవుడు వారి పక్షాన ఉన్నారు. నేను దేవునికి, దేవుని బిడ్డలకు ఎందుకు ఇంత విరోధినైతిని అనే పశ్చాత్తాప హృదయం బాలాకునకు కలగలేదు. చూడండి, బైబిల్ గ్రంథంలో మరొక 2 వ్యక్తులను మీకు పరిచయం చేస్తాను. ఫరో ఉన్నాడు. ఫరో యొక్క హృదయం కఠినం చేసుకుంటున్నాడు. దేవుని కార్యాలు చూచి కూడా దేవుని ప్రజలను వెళ్ళనివ్వకుండా కఠినపరుచుకుంటున్నాడు. మీరు అనొచ్చు, దేవుడే కఠినపరిచారు కదా అని. గడిచిన రాత్రి తెగులు జరిగింది. ఉదయానికి మోషే అహరోన్లు వెళ్ళారు. పిల్లరా, ఇన్ని అద్భుతాలు చూచినప్పుడు ఫరో హృదయం ఏమవ్వాలి? పశ్చాత్తాపపడాలి. అతడు పశ్చాత్తాపపడట్లేదు. ఇంకా కోపం ఆవేశాలతో ఉంటున్నాడు. కనుక దేవుడు తన మనస్సును కఠినం చేశారు. కనుక దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, హృదయాన్ని ఎప్పటికీ కఠినపరచుకోకూడదు. ఫరో ఏమయ్యారు? నాశనానికి గురయ్యాడు. ఐగుప్తు రాజ్యం తెగుళ్ళ బారిన పడింది. కుమారుడు చంపబడ్డాడు. ప్రియులారా, ఎప్పటికప్పుడు అతడి హృదయం కఠినమవుతూనే వచ్చింది. ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వానికి హఠాత్తుగా శిక్ష కలుగుతుందంట. ఇక ఇస్కరియోతు యోధాను చూడండి. అతడు ప్రభుతోనే ఉంటాడు, ప్రభుతోనే సావాసం చేస్తాడు, ప్రభు సేవలో ఉన్నట్లుగా కనిపిస్తాడు. కానీ తన ప్రక్రియలన్నీ కూడా కఠినపరచబడిన స్వభావంలోనే ఉంటాడు. కఠినత్వం. ఆ కఠినత్వం తన్నేం చేసింది? తీవ్రమైన నష్టానికి గురి చేసింది. 12 మంది అపోస్తుల మధ్యలో అద్భుతమైన సేవ చేయవలసిన వాడు తనంతట తాను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అంటే హృదయాన్ని ఒక వ్యక్తి కఠినపరచుకోవడం, హృదయాన్ని ఒక వ్యక్తి కఠిన స్వభావంతో నింపుకోవడం ఎంత నష్టానికి దారితీస్తుందో ఈ 3 ఉదాహరణలు మనకు అర్థమవుతున్నాయి. బాలాకు మోయాబీలకు రాజు. దేవుని కార్యములు ఎన్ని చూచినప్పటికీ, దేవుని యొక్క నామంలో శాపాలు ఆశీర్వాదకరంగా మారుచున్నప్పటికీ తన మనస్సులో పశ్చాత్తాపం అనేది ఏ కోణాన కలగట్లేదు. ఇదిగో ఇశ్రాయేలు దేవుడు నిజ దేవుడు. ఆ దేవుడు వారి పక్షాన ఉండి శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తున్నారు. దీవించమని సెలవిచ్చారే తప్ప శాపానికి ఆయన ఎక్కడ కూడా అవకాశం ఇవ్వట్లేదు. ఓగును అగగును వారు ఏం చేశారో అని ఆలోచన ఇతడు కలగకయే ఉంటున్నాడు. జరిగిన సంగతులు తెలుసు, కానీ మనస్సులో వాటిని జ్ఞాపకం చేసుకుంటలేదు. దేవుని కార్యాలను అతడు ధ్యానం చేయట్లేదు. దేవుడు జరిగించిన శూర కార్యాల గురించి అతడు మనన చేసుకోలేకపోతున్నాడు.
ప్రియరా, ఎప్పుడైతే ఆ మనసులో దేవుని గురించిన ఆలోచన లేకుండా ఉన్నాడో ఆ మనస్సు కఠినమవడం మొదలుపెట్టింది. ఆ మనస్సు కఠినపరచబడుతుంది. దేవుడంటే తెలుసు, అగగుకి ఏం జరిగిందో, ఓగుకి ఏం జరిగిందో తెలుసు. అయినా ఆ దేవుని కార్యముల యందు లక్ష్యం ఉంచని వాడు మనస్సును కఠినపరచుకోవడం మొదలుపెట్టాడు. ప్రియులారా, శపితమైన కార్యాలు చేయమని బిలాము చెప్పగానే వాటి కోసం ఆతృతతో నిలవబడుతున్నాడు ఇతడు. ప్రభువారు కీర్తనలు ఏమన్నారు? ఏదోము మీదికి నా చెప్పు విసిరివేస్తాను, మోయాబు నేను కాళ్ళు కడుగుకునే పళ్ళెము, ఇజ్రాయేలులో రాజదండము లేచును, అది మోయాబు ప్రాంతాలను కొట్టును అంటూ ప్రవక్త ద్వారా తన సందేశాన్ని ప్రభు అందించారు. కనుక ఆత్మీయులారా, సజీవుడైన దేవుని పిల్లలుగా మన జీవితాల్లో మన మనస్సును ఎన్నటికీ కఠినపరచుకోకూడదు. కఠినపరుచుకున్నారా, ఆ మనసులో దేవుని ఆత్మ సంచారం చేయదు. ఇద్దరు మనుషులు, ఒకరు బిలాము, రెండు బాలాకు. బాలాకు హృదయం కఠినమవుతుంది, కఠినంగా మలచబడుతుంది. బిలాము హృదయం ఏ కాలానికి ఆగూడుగానే భావనతో అతను ఉన్నాడు. దేవుని పిల్లరా, మన ఆత్మీయ జీవితంలో మనస్సును నిమ్మలపరుచుకుందాం, దేవుని కృపను స్వాధీనపరుచుకుందాం. ఆమె తండ్రి దేవా స్తోత్రం. వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించండి. దినచర్యలో తోడై ఉండండి. శక్తి చేత, బలం చేత కానిది మీ ఆత్మ మూలమున జరిగించండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.